హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన సొరకాయతో గారెలు తయారు చేసుకుందాం. ముందుగా సొరకాయని పీలర్తో పైనున్న చెక్క అంతా తీసేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉండే గింజలు కూడా తీసేసుకోవాలి. సొరకాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాక లోపల ఉన్న గింజలు వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకోవాలి. ఇలా ఓన్లీ పైన మాత్రమే గింజలు ఉంటాయి కదా, వాటిని తీసేసుకున్న తర్వాత సొరకాయలని ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనే వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కారానికి తగినంత ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పొడి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. మనకు గారెలు చేయడానికి వీలుగా ఉండే వరకు బియ్యం పిండిని వేస్తూ కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. ఈ పేస్ట్లో ఉండే వాటరే సరిపోతాయి. బియ్యం పిండికి కొలత అంటూ ఏమీ లేదండి. ముద్ద అయ్యే వరకు వేసుకోవాలి. గారెలు చేయడానికి వీలుగా ఉండే వరకు బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. నాకైతే 2 కప్పుల బియ్యం పిండి సరిపోయింది. ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం పసుపు, ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మొత్తం పేస్ట్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, లేదా మనం అరటాకు పైన చేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం గారెల్లా చేసేసుకోవడమే. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. తర్వాత మధ్యలో ఒక చిల్లు పెట్టుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మంచి టేస్టీగా తయారు చేసేస్తారు. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి వేడిగా తింటేనే చాలా బాగుంటాయండి. చల్లారిపోతే అంతగా బాగోవు టేస్ట్. అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోనైతే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.